నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. ప్రపంచంలో అసాధ్యం అనుకునే వాటిని సుసాధ్యం చేసే సూపర్ హ్యూమన్స్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి కోవకు చెందిన ఒక వైల్డ్ సైక్లిస్ట్ ఇప్పుడు వరల్డ్ రికార్డును షేక్ చేశాడు. ఆకాశాన్ని తాకే ప్యారిస్ లోని ఎత్తైన నిర్మాణమైన ఈఫిల్ టవర్ ను సైకిల్ పై ఎక్కి 686 మెట్లను కేవలం 12 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేశాడు ఫ్రెంచ్ సైక్లిస్ట్ టిక్ టాక్ స్టార్ అరోలియాన్ పాంటోనోయ్. 2 దశాబ్దాల పాత రికార్డును ఏకంగా 7 నిమిషాల ముందుగానే తిరగరాసిన ఈ గ్రేట్ ఫీట్ గురించి పూర్తి వివరాలు మా స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ప్యారిస్ సిటీలో ది బిగ్గెస్ట్ ఛాలెంజ్, మెటల్ ఆర్కిటెక్చర్ అద్భుతం. ఎయిర్ లోకి దూసుకుపోయే ఈఫిల్ టవర్. ఈసారి టూరిస్టు చూడాల్సింది టవర్ ను కాదు, దాని మెట్లపై సైకిల్ తో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఒక అల్టిమేట్ సైక్లిస్ట్ ను. ఆయనే అరోలియాన్ పాంటోనోయ్. 35 ఏళ్ల ఈ ఎనర్జెటిక్ పర్సన్ ఏకంగా 686 స్టెప్స్ ను ఎక్కడా సైకిల్ ఆపకుండా, కాలు నేలపై టచ్ చేయకుండా జస్ట్ 12 మినిట్స్ 30 సెకండ్లలో ఫినిష్ చేశాడు. ఇంతకుముందు 2 దశాబ్దాల క్రితం ఉన్న 19 నిమిషాల రికార్డును ఎవరు ఊహించని విధంగా బ్రేక్ చేశాడు. ఇది కేవలం ఒక ఫీట్ కాదు, ఒక ఫ్యాషన్. పాంటోనోయ్కు ఇలాంటి క్రేజీ స్టంట్స్ చేయడం కొత్తేమీ కాదు. 2021లో ప్యారిస్లోని ట్రినిటీ టవర్ను, ఈ ఇయర్ ఎస్టోనియాలోని టాలిన్ టీవీ టవర్ను కూడా అల్లబోకగా సైకిల్ పై ఎక్కి అందరినీ ఔరా అనిపించాడు. నిజానికి ఈఫిల్ టవర్ ఛాలెంజ్ ను 4 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ కరోనా మహమ్మారి, టవర్ కు రిపేర్స్, ప్యారిస్ ఒలింపిక్స్ కారణంగా అతని డ్రీమ్ చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా తన టార్గెట్ ను హిట్ చేశాడు. కానీ పాంటోనోయ్ ఇక్కడితో ఆగడం లేదు. ఆయన నెక్స్ట్ టార్గెట్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేమస్ స్ట్రక్చర్స్ ను తన సిగ్నేచర్ స్టైల్లో సైకిల్ పై ఎక్కి కొత్త రికార్డులు క్రియేట్ చేయాలనేది అండ్ అల్టిమేటెడ్ డ్రీమ్. ఈ యంగ్ సైక్లిస్ట్ నెక్స్ట్ లెవెల్ ఫీట్ల కోసం యావత్ ప్రపంచం ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తోంది.